వాళ్ళు వెళ్తున్నప్పుడు వెళ్తే బాగుండేది అనుకుంటున్నాను. ఎక్కడికి వెళ్ళారు? పద్మ వాళ్ళ ఆయన 16 రోజుల పండగకు వస్తారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టాలి. ఆ బట్టలు కొనడం కోసమని షాపింగ్ మాల్ కు వెళ్లారు. ఏంటమ్మా, రా షాపింగ్కి వెళ్దాం. దొంగ వెధవ శామ్ పేరు చెప్పగానే పద పద అంటున్నాడు. శామ్ మీద ఎంత ప్రేమో. అమ్మా, ఏంటి ఆలోచిస్తున్నావు? పద వెళ్దాం. సాయంత్రం వెళ్తా ఉన్నావు కదరా. సూర్య, ఇప్పటికి 4 షాపులు తిరిగాం, ఎక్కడ వాళ్ళు లేరు. కనీసం ఈ షాప్లోనన్నా. అదివ్వమ్మా, పైదమ్మా, తీసురా. ఇది కాదు, ఆ రెడ్ దాని చూడు పైన, అది. పెద్దమ్మా, మరి వీళ్ళెక్కడా? అమ్మో, వీళ్ళొచ్చారేంటి? నువ్వు రారా. చెల్లి, అక్క, మీరేంటి ఇక్కడ? అంటే అక్క, అది మాతో పాటు షాపింగ్ కి రమ్మంటే అసలు రావటమే కుదరదను. అత్తకి మందులు ఇవ్వాలి, అత్తకి భోజనం పెట్టాలి, కోడళ్ళ ఉండి కూడా అత్త మంచిని చూసుకోపోతే ఎలాగా అని చెప్పి అత్త మీద నీ ప్రేమని తెగవలకపోసావు. మరి ఇదేంటి, మా వెనకే కొడుకుని వెంటేసుకుని మరీ వచ్చినట్టున్నావు. అక్క, అసలేమైందంటే, ఎందుకోసం వచ్చావే ఎల్లమ్మా అంటే నిప్పు కోసం వచ్చానని బొంకిందంట వెనకటి నీలాంటిది. నువ్వెన్నిసార్లు చెప్పినా అది తప్పేలే చెల్లి. అంటే అక్క, అది ఆ చీరకి మ్యాచింగ్ బ్లౌజ్ తీసుకుందామని వచ్చా. అబ్బో, ఆ విషయం ఇందాక గుర్తు రాలేదా? అంటే అది నాకు తెలుసులే ఎందుకు వచ్చారో మీరు. అదే పద్మకి అల్లుడు గారికి బట్టలు కొనడానికి పెద్దమ్మ రమ్మంటే ఎందుకు వెళ్ళలేదని సూర్య అడుగుంటాడు. అందుకని బయలుదేరుంటావు. అబ్బో, ఎదుటి వాళ్ళ మనసులో భావం ఏదైనా నీకు నువ్వుగా ఒకటి అనేసుకుంటావు అక్క. అవును, అందుకే వచ్చాం. మీరొచ్చింది శ్యామ్ కోసం, అది నాకు తెలీదా? హలో సూర్య గారు, వాట్ ఏ సర్ప్రైజ్. సావిత్రమ్మ గారి కుటుంబం అంతా వచ్చినట్టున్నారు. మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. కూర్చోండి, కూల్ డ్రింక్స్ పంపిస్తాను. సార్, కూల్ డ్రింక్ తీసుకోండి. ఈ కలర్ కంటే అదిగో ఆ కలర్ ఇదొద్దు, బాగా తీసుకోండి. తీసుకొచ్చెల్లి కూల్ డ్రింక్. ఎంత బాగా మర్యాదలు చేస్తున్నారో. థ్యాంక్ యూ. బ్లాక్ లేకుండా చూపించమ్మా. సూర్య, ఏంటి అక్కడే నిలబడిపోయావు? రా, వచ్చి కూర్చో. అబ్బా అక్క, నీకు తెలియదేముంది, వాడికి మొహమాటం ఎక్కువ కదా. నేను రమ్మని ఎంతో బతిలాడితే గానీ ఇక్కడికి రాలేదు. ఇప్పుడు నువ్వు ఆడవాడి సెక్షన్ కి రమ్మంటే ఎలా వస్తాడు? నాన్న సూర్య, నువ్వు కాస్త షాప్ అంతా చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూడక, చూసావా చెల్లి, అత్తన్నా మన వజ్రపాటి కుటుంబం అన్నా వీళ్ళందరికీ ఎంత గౌరవమో. అక్క, ఇంతకీ శామ్ ఏది? చంద్రతో సరదాగా అలా షాప్ అంతా తిరుగుతుంది. వాళ్ళ సంగతి మనకెందుకులే చెల్లి. ఇగో ఈ చీర చూడు ఎలా ఉంది. బానే ఉందక్క. ఆ చీరలు ఇవ్వండి. చెల్లి, ఇదెలా ఉంది? అక్కడ చూడక్క, అక్కడ అది ఏది?
ఇంకొన్ని షర్ట్స్ చూపిస్తారా? లైఫ్లో జెంట్స్ చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా శామ్? వాట్స్ దాట్? లేడీస్తో షాపింగ్కి రావడం. వై? గంటలు గంటలు షాపులన్నీ తిరుగుతారు, మమ్మల్ని తిప్పుతారు. పేషెన్స్ ఉండాలి కదా. చంద్ర, how is this shirt? Tell me, Chandra, how is this shirt? నాట్ నైస్. It's okay. How about this? చెప్పు చంద్ర. నేను మాట్లాడితే 10 అడుగులు పారిపోతుంది, ఇక్కడ మాత్రం నాన్ స్టాప్గా మాట్లాడుతూనే ఉంది. నో డౌట్ ఈ పీచు మిఠాయికి బాగా తెక్కుంది. ఎలా ఉంది షర్ట్? బాగుంది, బట్ నాకు మ్యాచ్ అవు శామ్. ఈ షర్ట్ నీకని ఎవరన్నారు? మరి అది అది ఆ, ఇంకా ఫ్యూ షర్ట్స్ తీయరా? చెప్పు శామ్. చెప్తాను. నీకైతే కాదని చెప్తున్నాను కదా. మరెవరికి? శ్రీనివాస్ అన్నయ్యకి. చంద్ర ఇంకా చూడు. చంద్ర ఇదెలా ఉంది? ఏంటో శామ్, నాకంతా ఒక కలలా అనిపిస్తుంది. దేని గురించి? పద్మక్క పెళ్లి ఒకళ్ళతో అనుకోవడం, ఆ పెళ్లిలో డిస్టర్బెన్స్ అవ్వడం, శ్రీనివాస్తో అక్క పెళ్లి జరగడం, అప్పుడే 16 రోజుల పండుగ రావడం, అంతా ఒక కల్లా జరిగిపోయింది కదా. You know what? There is no failure to real love. ఎస్, కరెక్ట్ శామ్. If you love someone, అది సాధించేదాకా వదలకూడదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ అన్నయ్య. పద్మావతిని లవ్ చేశాడు, అంతేకాదు తన కోసం నేను వేయమన్న ప్రతి గెటప్ వేశాడు. చివరికి వంటవాడిగా పనివాడిగా కూడా చేశాడు. పద్మావతిని పెళ్లి చేసుకోవడం కోసం తను ఎన్నో మాటలు పడ్డాడు, తిట్లు తిన్నాడు. అవును శామ్. అసలు పద్మావతితో తన మ్యారేజ్ అవుతుందో లేదో, తన లవ్ సక్సెస్ అవుతుందో లేదో తెలియకపోయినా, ఎలాంటి హోప్స్ లేకపోయినా డిసప్పాయింట్ మాత్రం ఎప్పుడూ అవ్వలేదు. శ్రీనివాస్ అన్నయ్య తన కోసం అన్ని కష్టాలు మాటలు పడుతున్నాడని, అది చూసి భరించలేనని పద్మావతిన వెళ్ళిపోమంది. బట్ హీ నెవర్ లెఫ్ట్ హర్ హ్యాండ్. హార్ట్ఫుల్ గా అఫెక్షన్ తో చేసే ఏ ట్రయల్ కూడా వేస్ట్ అవ్వదు చంద్ర. బట్ కొంతమందికి అర్థం కాదు. అర్థమైనా మరికొంతమంది సీరియస్ గా తీసుకోరు. ఎస్, నువ్వు చెప్పింది కరెక్ట్ సార్. శ్రీనివాస్ గారికి ఎన్ని కష్టాలు అవమానాలు ఎదురైనా పద్మక్క చెయ్యి వదలలేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలో నాకు అర్థమైంది. శ్రీనివాస్ లాగా లవ్ విషయంలో ట్రై చేయమంటుందా? శ్యామ్ విషయంలో ఇలా మూవ్ అయితే నో యూస్. తన్ని పదే పదే డిస్టర్బ్ చేయడం వల్ల కూడా నా మీద తనకు నెగిటివ్ ఒపీనియన్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఎక్కడున్నారు ఏంటి సూర్య శామ్ ని చూసావా తనతో మాట్లాడావా తనతో మాట్లాడుకుంటే ఇక్కడేం చేస్తున్నావురా వెళ్ళు వెళ్ళు సూర్య అమ్మా ముందు వచ్చిన పని చూడమ్మా. నేను పని కొట్టుకుని వచ్చింది నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది శామ్ కోసం. అలాంటిది ఏంటో వీడి వాలకం. అది కాదురా శామ్ తో కాసేపు అమ్మా ప్లీజ్. తల్లి కొడుకుల గుసగుసలేంటో. అమ్మో కొంప తీసి శామ్ గురించి కాదు కదా. శామ్ మొహమాట పడతావేంటమ్మా రామ్మా. అమ్మ శామ్ రైట్ రా రా. అది కాదత్తా. రా రా. చిన్నత్త ఎక్కడికి వెళ్తున్నాం? రా రా అమ్మా. కూర్చో కూర్చో కూర్చో. ఇట్స్ ఆల్ రైట్ చిన్నత్త. అవును చిన్నత్త, షాపింగ్ కి రానన్నావు కదా, ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి? అంటే అమ్మా యాక్చువల్లీ ఏం జరిగిందంటే కాటి దగ్గర మాటలు కూడి దగ్గర ఉండవని కొంతమందికి మాట మీద నిలకడే ఉండదమ్మా. అక్క నీ మాటలు మహా చిలిపిగా ఉంటాయి. చిన్నత్త ముందు రానని అనడం ఎందుకు, మళ్ళీ రావడం ఎందుకు? బాగా అడిగావమ్మా. చిన్నదానివైనా సూటిగా ఘాటుగా అడిగావు. అదే లేదమ్మా, నేను రావాలనుకోలేదు. అది సూర్య రమ్మంటేను నువ్వింట్లో కనిపించకపోయేసరికి శామ్ ఎక్కడికి వెళ్ళిందని అడిగాడు. చెప్పాను అంతే. శామ్ ని వెంటనే చూడాలి పద పద అని ఒక్క క్షణం కూడా ఆగనీయకుండా ఆలోచించనీయకుండా లాక్కొచ్చాడు. సూర్య నీ కోసమే, నిన్ను చూడ్డం కోసమే వచ్చాడమ్మా. ఆఫీస్ పనులు వదిలేసి మరీ రావడం ఏంటనే కామెడీ కాకపోతే. అదేం కాదురా చంద్ర, మీ పిన్నే బలవంతాన సూర్యని లాక్కొచ్చుంటుంది కదా సూర్య. శామ్ ఈ షర్ట్ ఓకేనా? అది బాలేదు చంద్ర, ఇంకోటి తీసుకుందాం పద. పద వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చంద్ర నీకు ఏది కావాలో శామ్ అడిగి సెలెక్ట్ చేసి తీసుకో. రా చెల్లి, మనం వెళ్ళి బట్టలు చూద్దాం రా. ఈ చేతు కాఫీ నిజంగా నా కోసమే వచ్చాడా, లేక అత్త తీసుకొస్తే వచ్చాడా? నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానా? ఎందుకో ఈ మధ్య చేదు కాఫీని చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నాను అనిపిస్తుంది. నిజంగానే మిస్అండర్స్టాండింగ్ అవుతుందా? అసలు ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు చేదు కాఫీ? చంద్ర నువ్వు షర్ట్ చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. నా బ్యాగ్ కూడా చూసుకో, ఓకే? ఇదేంటి ఇక్కడున్నాడు? ఏం చేస్తున్నాడప్పా?
ఈ సారీ ఎవరి కోసం? థ్యాంక్ యూ. ఈ సూర్య లోపల ఏం చేస్తున్నాడు? బయటకు వస్తే బాగుండు. అక్క ఉండక్క, ఎక్కడికి వెళ్తావు? వచ్చేస్తారుగా. ఇంకా ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. మరి నువ్వు? పెద్దమ్మా, అమ్మ నువ్వు ఆ కారులో వెళ్ళండి. చంద్ర రావాలి కదా. మేము ముగ్గురు వేరే కారులో వస్తాం. లేదు సూర్య, వచ్చేటప్పుడు నేను శాము చంద్ర ముగ్గురం కలిసి వచ్చాం కదా, అందులోనే వెళ్తాము. నువ్వు మీ అమ్మ వెళ్ళండి. పర్వాలేదు పెద్దమ్మా, మీరు వెళ్ళండి. మరి కారు ఎవరు నడుపుతారు? అడుగు డ్రైవర్. పిలిపించాను. అబ్బో, నా కొడుకు శామ్తో కలిసి రావడానికి ఏదో ఉపాయం వేశాడు. అక్కని ఎలాగైనా లాక్కెళ్ళాలి. అక్క, పిల్లలు కలిసి వస్తారు, మనం ఎందుకు వాళ్ళతో? పద పద వెళ్దాం. ఏంటిది? కొడుకుని సమర్థిస్తుంది. ఇద్దరూ కలిసి పన్నుతున్న పన్నాగం కాదు కదా? అమ్మో,